అందశ్రీ మరణం పట్ల కవులు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ లోకానికి ఆయన లేని లోటు తీరనిదని సంతాపం ప్రకటించారు. అందశ్రీ ఉన్న అనుబంధానికి సంబంధించి ప్రముఖ కవి రచయిత గోరటి వెంకన్నను అడిగి తెలుసుకుందాం. గోరటి వెంకన్న గారు, చెప్పండి, అందశ్రీతో మీకున్న అనుబంధం ఎలాంటిది? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన తన కలంతో ఎలాంటి స్ఫూర్తి కలిగించారు? అతను తెలుగు నేల గర్వించదగిన గొప్ప కవి అమ్మ, నా మిత్రుడే. సమాంతరంగా నాతో పాటు రాయగలిగిన ప్రతిభావ శక్తి సామర్థ్యాలను వాడు. అన్నిటికంటే వ్యక్తిగతమైన మిత్రత్వం ఉంది, అనేక అంశాల పట్ల ఏకీభావం ఉంది. దాంతో పాటు మేమిద్దరం ఒక రాజకీయ భిన్నంగానే వ్యక్తిగతమైన స్నేహితులు, రాజకీయంగా ఎప్పుడైనా విభేదాలున్నా చాలా ఉత్తమమైన సంస్కారం ఉన్నవాడు, ఆధ్యాత్మికత ఉన్నవాడు. శంకర మహారాజు వాళ్ళ చెలవతోని ఆయన అక్షరాలు నేర్చుకుని సాహిత్యంలో తనకంటూ ఒక భావన, ఒక ముద్ర వేసుకున్న గొప్ప కవి. వ్యక్తిగతంగా నాకు నా పిల్లలు, నా కుటుంబం పట్ల కూడా ఎప్పుడు అది ఉంటుంది. నా అవార్డు మొన్న ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన అవార్డు అప్పుడు కూడా తన ప్రజలకు ఫోన్ చేసి, అన్నా తీసుకో, నీ పరిస్థితి నాకు తెలుసు అని చెప్పినవాడు. అంత మంచితనం ఉంటుంది. నాకు కూడా అతని పట్ల అది ఉంటుంది. అలాంటి కవి చనిపోవడం దిగ్భ్రాంతికరం. ఇప్పుడు అక్కడే వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నా, నేను ఇప్పుడు వెళ్తున్నా. ధన్యవాదాలు. హలో అమ్మా, అడిగిపోతున్నా. ఓకే 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 సార్, ధన్యవాదాలు సార్.